ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, ఆయన మాట విని ఆ మాట చొప్పున మనం అడుగులు వేస్తే, నడక ప్రారంభిస్తే తర్వాత కార్యక్రమం ఆయనే చూసుకుంటాడు. అర్థమైందా? ఆయన అంటున్నాడు, మీరు నడవండి. మీరు నేను పడతా లెగుస్తా ఉన్నాను, ఇంకా కష్టమని నడవటం మానేయకండి. చిన్నపిల్లల్ని చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. యేసుప్రభు ఒకసారి ఒక చిన్న బిడ్డని వాళ్ళ ముందు నిలబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనే మాట యేసయ్య అన్నాడు. మార్పు నొంది బిడ్డల వంటి వారం కావటం అంటే ఏంటి? మనం పెద్దోళ్ళం అయ్యాం, ఇప్పుడు మళ్ళీ పిల్లలం కావాలంటే పిల్లలుగా మన బాడీ మారాల్సిన అవసరం లేదు, కానీ పిల్లల్లో ఉండే కొన్ని శుభ లక్షణాలు పెద్దలమైన మనలో ఉంటే మంచిది అని చెప్తున్నాడు. వాటిలో ఒకటేంటో తెలుసా? మానని ప్రయత్నం.